హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అస్సాంలోని శిలాపథర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. మీరు ఎప్పుడైనా శిలాపథర్కి వచ్చినప్పుడు, అలాగే అరుణాచల్ ప్రదేశ్ పోవడానికి ఎలా పోవాలి, ఏ విధంగా పోవాలి అనేది నేను మీకు గైడ్ చేస్తాను. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ నుంచి స్ట్రైట్గా పోయి రైట్కి తీసుకుంటే మనకు సబ్వే వస్తుంది. చూడండి ఈ ప్లాట్ఫామ్. ఫస్ట్ ప్లాట్ఫామ్ రైట్ సైడ్కి వచ్చాక మళ్ళీ మనం లెఫ్ట్కి తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఒక నార్మల్ వే కనిపిస్తూనే ఉందిగా, ఇటు నుంచి పోవాలి. ఎల్ఐసి ఆఫీస్ ఉంటుంది మనకి, దారిలో పోతూ పోతూ కనిపిస్తూ ఉంటుంది. అలాగే నడుస్తూ వెళ్ళాలి. ఒక 500 మీటర్స్ ఉంటుంది అంతే, మరీ అంత గ్యాప్ ఏమి ఉండదు, డిస్టెన్సే తక్కువే. కానీ పోయి ప్రతిసారి మేము ఇక్కడ నుంచి వెజిటబుల్స్ తీసుకొని పోతాం. వెజిటబుల్ మార్కెట్ని అయితే విజిట్ చేద్దాం ముందు. ఈ ఆటోలన్నీ ఎలక్ట్రానిక్ ఆటోస్. అలాగే ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ కనిపిస్తుందా, ఇది హోటల్. మనం ఒకవేళ ఎప్పుడైనా స్టే చేయాలనుకుంటే ఇలాంటి హోటల్స్లో స్టే చేయొచ్చు. కనిపించేది మెయిన్ మార్కెట్. ఇది కాకుండా ఇంకో రైతు మార్కెట్ కూడా ఉంది. ప్రజెంట్ అయితే దాపురీచోక్ పోవడానికి మనం వెహికల్ బుక్ చేసుకోవాలి. ఇక రైట్ తీసుకున్నాక బుకింగ్ కౌంటర్స్ ఉంటాయి. నేను బుకింగ్ కౌంటర్కి అయితే పోతున్నాను. ఆ చెట్టు దగ్గర ఇది ఒక టెంపుల్, శివాలయంలా ఉంది. ఇక్కడే ఈ బుకింగ్ కౌంటర్. బుకింగ్ కౌంటర్ దగ్గర నిలబడి ఉన్నారు కదా ఎంతోమంది. ఎక్కడికి పోవాలో బుక్ చేసుకుంటున్నారు అంతా. మనం స్టేషన్ నుంచి బయటికి వచ్చాక ఫస్ట్ చేయాల్సింది టికెట్ బుక్ చేసుకోవడం. ఎందుకంటే టికెట్స్ ఎక్కువగా బుక్ అయితే మళ్ళీ మనకి వెహికల్ దొరకకపోవచ్చు. ఎక్కడున్న వాళ్ళు హాయ్ అంటున్నారు నాకైతే. నేను వాళ్ళకి హాయ్ అని చెప్పేసి ముందు టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత మాకు ఇంకా 3 అవర్స్ టైం ఉందని తెలిసి వెజిటేబుల్ కొనడానికి అయితే బయటికి స్టార్ట్ అయ్యాను. ఉదయాన్నే మైండ్ చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది. మున్సిపల్ వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు రోడ్లను అయితే. అలాగే కార్స్, వెహికల్స్ సౌండ్ మామూలుగా లేదు అసలు. నేను ఇప్పుడు ఫస్ట్ వెజిటేబుల్స్ కొనడానికి అయితే రైతు బజార్కి పోతున్నాను. మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆ బజార్ కాకుండా రైతు బజార్ అనేది ఇంకోటి ఉంటుంది. కాస్త ముందుకు వచ్చాక రైట్ తీసుకోవాలి. అదే వేలో కాళీమాత గుడి ఉంటుంది. దీన్ని క్రాస్ అయిన తర్వాత ఆ దూరంగా కనిపిస్తుందిగా షెడ్ లాంటిది, అదే మార్కెట్. ఈరోజు అయితే మార్కెట్ ఇంకా ఓపెన్ కాలేదు. ఒక షార్ట్కట్ వేలో మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు కనిపించిన మార్కెట్కి అయితే పోతున్నాను. బ్యాంబూ ట్రీస్తో కట్టిన ఇల్లు కనిపిస్తూనే ఉన్నాయిగా, బాగున్నాయి. కానీ ఇలాంటి ఇళ్ళలో మనకి వెచ్చగా ఉంటుంది ఎక్కువ. ఈ చెట్లు మాత్రం బాగున్నాయి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో తెలియవు, చాలా ఎక్కువ పొడవుగా ఉన్నాయి. గల్లీలు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. ఇదొకటి బాగా నచ్చింది నాకు. పావురాలని కూడా పెంచుతున్నారు ఇక్కడ జనాలు. నైస్ మ్యాన్. మమ్మల్ని చూసి అయితే ఎగిరి పారిపోతున్నాయి. ఈ గల్లీ నుంచి మేము మార్నింగే వెళ్తున్నాం కాబట్టి జనాలు ఎక్కువ కనిపించట్లేదు. తోపుడు బళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఆల్మోస్ట్ ఎక్కువగా ఇక్కడ చిన్న చిన్న వస్తువులను ఇటు అటు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీటినే ఉపయోగిస్తూ ఉంటారు. ఎటు చూసినా చూడండి, ప్రతి ఇళ్ళకి సేఫ్టీ అనేది ఒకటి ఉంది. కాంపౌండ్ ఎంత సెక్యూర్గా కట్టుకున్నారో, పైగా రేకులు వేసి మరి చాలా ఎత్తులో ఉన్నాయి. ఇక్కడ మొత్తం పార్కింగ్ ఏరియా, బళ్ళని పార్క్ చేసి ఉన్నాయి. ఇంకాస్త ముందుకు వెళ్తే మార్కెట్ అయితే వచ్చేస్తుంది. కనిపించేదే మార్కెట్. ఈ మార్కెట్లో మనం వెజిటేబుల్స్ తీసుకుందాం. ఎటు చూసినా మంచి ఫ్రెష్ వెజిటేబుల్సే కనిపిస్తున్నాయి. ఇంకా లోపలికి పోయి చూద్దాం. ఎర్లీ మార్నింగ్ కూడా జనాలు ఇంత రష్గా ఉంది ఇక్కడ. వెజిటేబుల్స్ ప్రతి ఒక్కరు తీసుకొని పోతూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ శిలాపత్రలో జరిగే ప్రతి ఫంక్షన్స్కి ఇక్కడ నుంచే వెజిటేబుల్స్ తీసుకొని పోతూ ఉంటారు. డైలీ మార్కెట్ ఇలాగే రష్గా ఉంటుంది. నేనైతే ఇక కావాల్సిన కూరగాయలు కొనడానికి చూస్తున్నాను. ఎక్కడ బెటర్గా ఉంటుంది, ఆల్మోస్ట్ అన్నీ ఒకే దగ్గర ఉంటే బాగుంటుందని చూస్తున్నాను. చూసారా లోపల ఎంత రష్గా ఉందో. కూరగాయలన్నీ మూటలు మూటలు టేలాకి తీసుకొని పోతూ ఉన్నారు కావాల్సిన వాళ్ళు. ఇక లోపలికి మనం పోతూ ఉండే కొద్దీ ఏది కొనాలి అనే ఆతృత పెరుగుతుంది. ఇక్కడ మన సైడ్లో ఉండే రేట్లే ఉంటుంది, కానీ దాపోరిజోలో అయితే దీనికన్నా డబుల్ రేట్ ఉంటుంది. ఇక మాకు కావాల్సిన సరుకులు తీసుకుంటూ ఉన్నాము. టమాటాలు అయితే 30 రూపీస్ కేజీ అన్నారు. టమాటాలు ఒక 4 కేజీలు తీసుకున్నాము. అలాగే వంకాయలు ఒక 20 రూపీస్ అన్నారు. ఇంకొన్ని కూరగాయలు వేరే చోట తీసుకుందామని పోతున్నాను.
చూసారా, ప్రతి ఒక్కరు కుప్పలు కుప్పలుగా పెట్టండి. ఇది రెడ్డిష్. ఈ షుగర్ కేన్ అయితే తీసుకున్నాము. కేజీ 90 రూపీస్ తీసుకున్నారు. నాకు కావాల్సిన కూరగాయలన్నీ కొనుక్కొని బయటికి అయితే వచ్చేద్దామని స్టార్ట్ అయ్యాను. ఇక బయటికి వచ్చాక ఇంతకుముందు రోడ్డు మీద పెద్దగా ఆటోలు వెహికల్స్ ఏవి కనిపించలేదు. ఇప్పుడైతే ఎక్కువగా ఉంది. మొత్తానికి శిలాపత్రలో ఇంతవరకు తిరిగి వచ్చేసాను. ఇక ఏదైనా ఫుడ్ తిని స్టార్ట్ అవ్వాలి దాపోరిచోకి. ఇక దాపోరిచో వెళ్ళే రూట్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.